బీజేపీ నాయకురాలు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఇప్పటికీ తెలంగాణలో బీజేపీతో పార్టీ పరంగా యాక్టివ్ కాదు, కానీ మోడీ అభిమాని బీజేపీ కార్యకర్తే ఖచ్చితంగా. పదవి అయితే ఏమీ ఈ మధ్యకాలంలో 2 రాష్ట్రాల్లో కూడా ఇవ్వలేదు. మాధవీలత సినీ నటి, మంచి బాధ్యత కలిగినటువంటి అమ్మాయి. అయితే ఆమె తాజాగా చేసిన ప్రకటనని ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు మరి విమర్శలు బిగిన్ చేస్తారని తెలీదు. నిన్న శ్రీవారి కళ్యాణం లడ్డూలు వచ్చాయి, తిరుమల నుండి ఆశగా స్వీకరించా, కానీ చాలా గట్టిగా, అతి చక్కెరగా, నెయ్యి లేనట్టుగా, ఎక్కువ పచ్చకర్పూరం మరియు ఇలాచీ డ్రై ఫ్రూట్స్ తప్ప లడ్డూ రుచి నిజానికి బాగాలేదు. మా కర్మ, మా దరిద్రం, ధనవంతులైన శ్రీవారికి లడ్డు రుచి లేకపోవడం మా దౌర్భాగ్యం, ఇది నిన్నటి లడ్డు అంటూ ఒక ట్వీట్ చేసుకొచ్చింది. అది సంచలనం సృష్టిస్తోంది. వచ్చినాయి అన్నటువంటి విషయం. వాస్తవంగా కళ్యాణం లడ్డూలు కళ్యాణం చేసిన వాళ్ళకి ఇస్తుంటారు. మామూలు రోజుల్లో కూడా మామూలు లడ్డూకి సంబంధించి నెయ్యి అంతా పిండిన ఆ మిషన్తో ఈ లడ్డూలు మాత్రం బాగా నెయ్యిగానే ఉంటుంది, మెత్తగానే ఉంటాయి. మరి ఏం జరిగిందో తెలియదు. ఇది ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు.